ఈరోజు ఆంధ్రప్రదేశ్ 9వ తరగతి సాంఘిక శాస్త్రం హిస్టరీ పాఠ్యపుస్తకంలోని 5వ పాఠానికి సంబంధించిన పరీక్షను చూద్దాం. 5వ పాఠం ఆధునిక ప్రపంచంలో పశుపోషకులు. ఇందులో 218 నుంచి 225 పేజీ వరకు. ముందుగా నేను ప్రశ్నలు చదువుతాను, మీరు కూడా ఆన్సర్లు రాయండి. లాస్ట్లో ఆన్సర్లు చూద్దాం. ఇప్పుడు మసాయి భూమి బ్రిటిష్ కెన్యా, జర్మన్ టాంగానికా అనే పేర్లతో అంతర్జాతీయ సరిహద్దులతో సగభాగాలుగా విడిపోయింది. 1 1895లో, 2 1875లో, 3 1885లో, 4 1985లో. ఇప్పుడు మసాయి భూమి బ్రిటిష్ కెన్యా, జర్మన్ టాంగానికా అనే పేర్లతో అంతర్జాతీయ సరిహద్దులతో సగభాగాలుగా విడిపోయింది. 1 1895లో, 2 1875లో, 3 1885లో, 4 1985లో. సంబూరు జాతీయ ఉద్యానవనం గల ప్రాంతం 1 కెన్యా, 2 టాంజానియా, 3 సోమాలియా, 4 బ్రెజిల్. సంబూరు జాతీయ ఉద్యానవనం గల ప్రాంతం 1 కెన్యా, 2 టాంజానియా, 3 సోమాలియా, 4 బ్రెజిల్. టాంజానికా ఎప్పుడు స్వాతంత్రం పొందినది? 1 1962, 2 1961, 3 1971, 4 1972. టాంజానికా ఎప్పుడు స్వాతంత్రం పొందింది? 1 1962, 2 1961, 3 1971, 4 1972. ఆఫ్రికాలోని పశుపోషక సమూహాలు 1 హీరెరో, 2 జూలు నామా, 3 మూర్స్ దానంకిల్, 4 పైవన్నీ. ఆఫ్రికాలోని పశుపోషక సమూహాలు 1 హీరెరో, 2 జూలు నామా, 3 మూర్స్ దానంకిల్, 4 పైవన్నీ. మాసాయి అనగా 1 నా ప్రజలు, 2 నా పశువులు, 3 నా పశుపోషకులు, 4 వలసవాదులు. మాసాయి అనగా 1 నా ప్రజలు, 2 నా పశువులు, 3 నా పశుపోషకులు, 4 వలసవాదులు. ఎన్నవ శతాబ్దం చివరి భాగంలో యూరోపియన్ సామ్రాజ్య పాలకులు ఆఫ్రికా భూమిని సొంతం చేసుకోవడానికి ఆఫ్రికాను అనేక ప్రాంతాలకు విభజించారు. 1 18వ, 2 17వ, 3 19వ, 4 20వ. ఎన్నవ శతాబ్దం చివరి భాగంలో యూరోపియన్ సామ్రాజ్య పాలకులు ఆఫ్రికా భూమిని సొంతం చేసుకోవడానికి ఆఫ్రికాను అనేక ప్రాంతాలకు విభజించారు. 1 18వ, 2 17వ, 3 19వ, 4 20వ. ఎప్పుడు టాంజానికా బ్రిటిష్ నియంత్రణలోకి వచ్చింది? 1 1918లో, 2 1919లో, 3 1917లో, 4 1919లో. ఎప్పుడు టాంజానికా బ్రిటిష్ నియంత్రణలోకి వచ్చింది? 1 1918లో, 2 1919లో, 3 1917లో, 4 1919లో. మసాయి పశుపోషకులు మొదటగా టాంజానియాలో ఎంతమంది నివసించేవారు? 1 2,50,000 మంది, 2,50,000 మంది, 3 3,00,000 మంది, 4 3,50,000 మంది. మసాయి పశుపోషకులు మొదటగా టాంజానియాలో ఎంతమంది నివసించేవారు? 1 2,50,000 మంది, 2,50,000 మంది, 3 3,00,000 మంది, 4 3,50,000 మంది. టాంజానికా జాంజిబార్తో కలిసి ఎప్పుడు టాంజానియాగా ఏర్పడింది? 1 1964లో, 2 1918లో, 3 1919లో, 4 1965లో. టాంజానికా జాంజిబార్తో కలిసి ఎప్పుడు టాంజానియాగా ఏర్పడింది? 1 1964లో, 2 1918లో, 3 1919లో, 4 1965లో. సెరింగెటి ఉద్యానవనం గల ప్రాంతం 1 కెన్యా, 2 రష్యా, 3 టాంజానియా, 4 బ్రెజిల్. సెరింగెటి ఉద్యానవనం గల ప్రాంతం 1 కెన్యా, 2 రష్యా, 3 టాంజానియా, 4 బ్రెజిల్. వలస పాలనకు ముందు మసాయిల భూములు ఎక్కడ విస్తరించి ఉండేవి? 1 ఉత్తర కెన్యా నుండి టాంజానియాలోని స్టెప్పీల వరకు, 2 దక్షిణ కెన్యా నుండి టాంజానియాలోని స్టెప్పీల వరకు, 3 ఉత్తర కెనడా నుండి టాంజానియాలోని స్టెప్పీల వరకు, 4 ఉత్తర కెన్యా నుండి బ్రెజిల్ వరకు. వలస పాలనకు ముందు మసాయిల భూములు ఎక్కడ విస్తరించి ఉండేవి? 1 ఉత్తర కెన్యా నుండి టాంజానియాలోని స్టెప్పీల వరకు, 2 దక్షిణ కెన్యా నుండి టాంజానియాలోని స్టెప్పీల వరకు, 3 ఉత్తర కెనడా నుండి టాంజానియాలోని స్టెప్పీల వరకు, 4 ఉత్తర కెన్యా నుండి బ్రెజిల్ వరకు. సెరింగెటి జాతీయ ఉద్యానవనం మసాయిల మేత భూమిలోని ఎంత పరిధిలో ఏర్పాటు చేయబడింది? 1 14,460 కిలోమీటర్లు, 2 14,760 కిలోమీటర్లు, 3 24,760 కిలోమీటర్లు, 4 14,860 కిలోమీటర్లు. సెరింగెటి జాతీయ ఉద్యానవనం మసాయిల మేత భూమిలోని ఎంత పరిధిలో ఏర్పాటు చేయబడింది? 1 14,460 కిలోమీటర్లు, 2 14,760 కిలోమీటర్లు, 3 24,760 కిలోమీటర్లు, 4 14,860 కిలోమీటర్లు. మసాయి అనే పేరు ఏ పదం నుండి వచ్చింది? 1 మా, 2 సాయి, 3 పశు, 4 మాలే. మసాయి అనే పేరు ఏ పదం నుండి వచ్చింది? 1 మా, 2 సాయి, 3 పశు, 4 మాలే. కావో కొలాండ్ సంచార పశుపోషకులు గల ప్రాంతం 1 నైరుతి ఆఫ్రికాలో, 2 నమీబియాలో, 3 పైవన్నీ, 4 2 మాత్రమే. కావో కొలాండ్ సంచార పశుపోషకులు గల ప్రాంతం 1 నైరుతి ఆఫ్రికాలో, 2 నమీబియా, 3 పైవన్నీ, 4 2 మాత్రమే. నీటి పథకం మసాయి పశుపోషకుల ప్రాంతాల మధ్య నుంచి పోతుంది, కానీ ఏ నీటి పథకం మసాయి పశుపోషకుల ప్రాంతాల నుండి పోతుంది, ప్రాంతాల మధ్య నుంచి పోతుంది, కానీ గ్రామస్తులు ఆ నీటిని వ్యవసాయానికి కానీ పశువుల కొరకు కానీ వాడడానికి వీలు లేదు? 1 కెనడా, 2 కెనాల్, 3 కెన్యా, 4 కిలిమంజారో. ఏ నీటి పథకం మసాయి పశుపోషకుల ప్రాంతాల మధ్య నుంచి పోతుంది, కానీ గ్రామస్తులు ఆ నీటిని వ్యవసాయానికి కానీ పశువుల కొరకు కానీ వాడడానికి వీల్లేదు? 1 కెనడా, 2 కెనాల్, 3 కెన్యా, 4 కిలిమంజారో. అందరూ ఆన్సర్లు రాశారా?
ఓకే, ఇప్పుడు ఆన్సర్ చూద్దాం. ఎప్పుడు మసాయి భూమి బ్రిటిష్ కెన్యా, జర్మన్ టాంగానికా అనే పేర్లతో అంతర్జాతీయ సరిహద్దులు సగభాగాలుగా విడిపోయింది? కరెక్ట్ ఆన్సర్ 3, 1885లో. ఎప్పుడు మసాయి భూమి బ్రిటిష్ కెన్యా, జర్మన్ టాంగానికా అనే పేర్లతో అంతర్జాతీయ సరిహద్దులు సగభాగాలుగా విడిపోయిందంటే 1885లో. కరెక్ట్ ఆన్సర్ 3. సంబూరు జాతీయ ఉద్యానవనం గల ప్రాంతం? కరెక్ట్ ఆన్సర్ 1, కెన్యా. సంబూరు జాతీయ ఉద్యానవనం గల ప్రాంతం కెన్యా. కరెక్ట్ ఆన్సర్ 1. టాంజానికా ఎప్పుడు స్వాతంత్రం పొందింది? కరెక్ట్ ఆన్సర్ 2, 1961లో. టాంజానికా ఎప్పుడు స్వాతంత్రం పొందిందంటే 1961లో. కరెక్ట్ ఆన్సర్ 2. ఆఫ్రికాలోని పశుపాచక సమూహాలు? కరెక్ట్ ఆన్సర్ 4, పైవన్. హీరెరో, జులు, నామా, మూర్స్, దానంకిల్. ఆఫ్రికాలోని పశుపాచక సమూహాలు ఇరెరో, జులు, నామా, మూర్స్, దానంకిల్. కరెక్ట్ ఆన్సర్ 4, పైవన్. ఇవన్నీ గుర్తుపెట్టుకోండి. మాసాయి అనగా? కరెక్ట్ ఆన్సర్ 1, నా ప్రజలు. మాసాయి అనగా నా ప్రజలు. కరెక్ట్ ఆన్సర్ 1. ఎన్నవ శతాబ్దం చివరి భాగంలో యూరోపియన్ సామ్రాజ్య పాలకులు ఆఫ్రికా భూమిని సొంతం చేసుకోవడానికి ఆఫ్రికాను అనేక ప్రాంతాలుగా విభజించారు? కరెక్ట్ ఆన్సర్ 3, 19వ శతాబ్దం చివరి భాగంలో. ఎన్నో శతాబ్దం చివరి భాగంలో యూరోపియన్ సామ్రాజ్య పాలకులు ఆఫ్రికా భూమిని సొంతం చేసుకోవడానికి ఆఫ్రికాను అనేక ప్రాంతాలు విభజించారంటే 19వ శతాబ్దం చివరి భాగంలో. కరెక్ట్ ఆన్సర్ 3. ఎప్పుడు టాంజానికా బ్రిటిష్ నియంత్రణలోనికి వచ్చింది? కరెక్ట్ ఆన్సర్ 4, 1919లో. ఎప్పుడు టాంజానికా బ్రిటిష్ నియంత్రణలోకి వచ్చిందంటే 1919లో. కరెక్ట్ ఆన్సర్ 4. మసాయి పశుపాసులు మొదటగా టాంజానియాలోని ఎంతమంది నివసించేవారు? కరెక్ట్ ఆన్సర్ 2,50,000 మంది. మసాయి పశుపాసులు మొదటగా టాంజానియాలో ఎంతమంది నివసించేవారు అంటే 1,50,000 మంది. కరెక్ట్ ఆన్సర్ 2. టాంజానికా జాంజిబార్తో కలిసి ఎప్పుడు టాంజానియాగా ఏర్పడింది? కరెక్ట్ ఆన్సర్ 1, 1964లో. టాంజానికా జాంజిబార్తో కలిసి ఎప్పుడు టాంజానియాగా ఏర్పడింది అంటే 1964. కరెక్ట్ ఆన్సర్ 1. సెరింగెటి ఉద్యానవనం గల ప్రాంతం? కరెక్ట్ ఆన్సర్ 3, టాంజానియా. సెరింగెటి ఉద్యానవనం గల ప్రాంతం టాంజానియా. కరెక్ట్ ఆన్సర్ 3. వలస పాలనకు ముందు మసాయిల భూములు ఎక్కడ విస్తరించి ఉండేవి? కరెక్ట్ ఆన్సర్ 1, ఉత్తర కెన్యా నుండి టాంజానియాలోని స్టెప్పీల వరకు. వలస పాలనకు ముందు మసాయిల భూములు ఎక్కడ విస్తరించి ఉండేవంటే ఉత్తర కెన్యా నుండి టాంజానియాలోని స్టెప్పీల వరకు. కరెక్ట్ ఆన్సర్ 1. సెరింగెటి జాతీయ ఉద్యానవనం మసాయిల మేత భూములను ఎంత పరిధిలో ఏర్పాటు చేయబడింది? కరెక్ట్ ఆన్సర్ 2, 14,760 కిలోమీటర్లు. సెరింగెటి జాతీయ ఉద్యానవనం మసాయిల మేత భూముల్లోని ఎంత పరిధిలో ఏర్పాటు చేయబడింది అంటే 14,760 కిలోమీటర్లు. కరెక్ట్ ఆన్సర్ 2. మసాయి అనే పేరు ఏ పదం నుండి వచ్చింది? కరెక్ట్ ఆన్సర్ 1, మా. మసాయి అనే పదం మసాయి అనే పేరు ఏ పదం నుండి వచ్చిందంటే మా అనే పదం నుండి. కరెక్ట్ ఆన్సర్ 1. కావో కొలాండ్ సంచార పశుపాస్తులు గల ప్రాంతం? కరెక్ట్ ఆన్సర్ 3, పైవన్నీ. నైరుతి ఆఫ్రికాలో, నమీబియాలో ఉంటారు. కావో కొలాండ్ సంచార పశుపాస్తులు గల ప్రాంతం ఏంటంటే కరెక్ట్ ఆన్సర్ 3, పైవన్నీ. నైరుతి ఆఫ్రికాలో, నమీబియాలో. ఏ నీటి పథకం మసాయి పశుపాసుల ప్రాంతాల మధ్య నిండిపోతుంది కానీ గ్రామస్తులు ఆ నీటిని వ్యవసాయానికి కానీ పశువులకు కానీ వాడడానికి వీలు లేదు? కరెక్ట్ ఆన్సర్ 4, కిలిమంజారో. ఏ నీటి పథకం మసాయి పశుపాసుల ప్రాంతాల మధ్య నిండిపోతుంది కానీ గ్రామస్తులు ఆ నీటిని వ్యవసాయానికి కానీ పశువుల కొరకు కానీ వాడడానికి వీలేదు? కిలిమంజారో. కరెక్ట్ ఆన్సర్ 4. అందరు ఎగ్జామ్ బారేసారా? కింద ఆన్సర్లు కూడా ఉన్నాయి చూసుకోండి. థ్యాంక్ యూ.